చెప్పరా భాస్కర్, ఏదో పర్సనల్ గా మాట్లాడన్నాక ఏంటది? ఏం లేదు యశ్వంత్, మన ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాను, చిన్న బడ్జెట్. మన వాళ్ళని అడిగాను కానీ మన ఫ్రెండ్స్ని ఏదో సాటిస్ఫాక్షన్గా అనిపిలా. నేను సలహా అడుగుదాం వచ్చాను రా. ముందు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నావు కదా, వెరీ గుడ్. నీ ఆలోచన చాలా మంచిది. నేను కూడా ఇలాగే మొన్న ఒక మంచి ప్రాజెక్ట్లో చాలా స్మాల్ బడ్జెట్లో తీసుకున్నాను రా నేను. అవునా? స్మాల్ బడ్జెట్ ఎంత? గజం 5,500,000, 100 గజాలు వచ్చి 5,500 లక్షలు పడింది అంతే. అవునా? 5,500 లక్షల్లోనా? 5,500 లక్షలు ఏంటబ్బా? హైలైట్స్ ఏంటి? అది నేషనల్ హైవే 30 ఉంది కదా. అవును. నేషనల్ హైవే 30కి ఒక 4.5 కిలోమీటర్స్ లోనే ఉంటుంది అది. ఓకే. దీంతో పాటు ఓఆర్ఆర్ మనం బాగా వింటున్నాం కదా, ఈ మధ్య దానికి ఆమోదం కూడా వచ్చింది. ఓఆర్ఆర్ కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. మన లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, అక్కడ నుంచి కూడా 5.5 వస్తుంది అది మనకి డిస్టెన్స్. దీంతో పాటు ఇప్పుడు న్యూగా అనౌన్స్ చేసిన క్యాపిటల్ సిటీ ఉంది కదా, క్యాపిటల్, దాని నుంచి ఒక నియర్ బై ఒక 30 to 35 కిలోమీటర్స్ లోనే వస్తుంది ఇది మనకి ప్రాజెక్ట్. అంటే అమరావతికి మన దగ్గర, అమరావతి చాలా దగ్గర, చాలా బాగుంది. రాబోతున్న డెవలప్మెంట్స్ చాలా దగ్గరలో ఉంటుంది అనమాట మన ప్రాజెక్ట్. ఓకే, ఇంకేంటి హైలైట్స్? జనరల్ గా మనకి ఏం చేస్తుంది, ఎక్కడన్నా మనం ల్యాండ్ కొన్నా కూడా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి వదిలేస్తుంది అంతే. నేను తీసుకున్న కంపెనీ అలా కాకుండా మనం ఒకసారి కొనుక్కున్న తర్వాత మన ఇల్లు కట్టుకునేంత వరకు, అంటే 12 ఏళ్ల పాటు కంపెనీ ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తుంది. అవునా? 12 ఏళ్ళు ఫ్రీ మెయింటెనెన్స్? అవును. ఇంకేంటి హైలైట్స్ ఏంటి? దీంతో పాటు ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం మనల్ని గుర్తు పెట్టుకుని ఫ్యామిలీతో ఇన్విటేషన్ చేసి మనకి అక్కడ మన ఫ్లాట్ చూపించడంతో పాటు అక్కడ లంచ్ ఏర్పాటు చేస్తుంది అనమాట. ఒక గార్డెన్ పార్టీలో సెలబ్రేట్ చేసుకోవచ్చు మనందరం. అవునా? ఇంకేంటి హైలైట్స్ ఏంటి ఇంకా? దీంతో పాటు ఏం చేస్తుందంటే మనకి మన పుష్ప సినిమా చూసాం కదా ఎర్రచందనం గురించి, అలాగే ఎర్రచందనం మొక్కలు కంపెనీ సొంత ఖర్చులతో పెంచి 12 ఏళ్ళకి మనకు ఒక 50% షేర్ కూడా ఇస్తుంది. అవునా? ఏది రెడ్ శాండ్ ఇలా? అవును. ఓకే ఓకే. 50% అంటే ఎంత వస్తాయి? సుమారుగా 40 నుంచి 50 లక్షలు వస్తుందిరా. అవునా? ఓకే ఓకే. ఇంకేంటి ఇంకా హైలైట్స్ ఏంటి దాంట్లో? దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి భవిష్యత్తులో మన దగ్గర ఇన్కమ్ ఉన్నా లేకపోయినా కూడా ఆ ఇన్కమ్తో పిల్లలకు మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, లేదా ఆ డబ్బులతో మనం ఇల్లు కట్టుకోవచ్చు. బయటగా డబ్బులు ఎక్కడి నుంచో తీసుకురాక్కర్లేదు. నాకు ఇవన్నీ బాగా నచ్చి నేను ఇన్వెస్ట్ చేసాది. ఓకే ఓకే, బానే ఉంది. సేమ్ ఇదే మా వాడు కూడా ఒకటి చెప్పాడు, సేమ్ ఇదే. ఏంటది? ఎక్కడ? కంపెనీ పేరేంటి? ఆలిజ్వెల్ ప్రాపర్టీస్ రా. ఆలిజ్వెల్ ప్రాపర్టీసా? వాడు చెప్పింది కూడా అదేరా? అవునా? మన వాళ్ళు చాలా మంది ఇన్వెస్ట్ చేశారు ఇందులో. అవునా? ఏందిరా, మన వాళ్ళందరూ దీంట్లోనే కొన్నట్టున్నారుగా. అసలు ఏందో పద, రేపు ఆదివారం చూసొద్దాం. ఫస్ట్ అయితే ఈ పోర్టల్ సాయంత్రం వెళ్ళి ఒకసారి అసలు ఆఫీస్కి వెళ్ళి కనుక్కుందాం పద, డీటెయిల్స్ ఒకసారి. అలాగే తప్పకుండా కలిసి వెళ్దాం. ఓకే.